వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే జనరల్గా అంటే కొన్ని పేర్లలో రాంగ్ నెంబర్స్ ఉండటం వల్ల ఎన్ని రకాలుగా కూడా ఫైనాన్షియల్ విషయంలో జాగ్రత్త పడదాం అనుకున్నా కూడా ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోవటము, లేదంటే బిజినెస్లో లాస్ రావటము, లేదా సంపాదించినటువంటి డబ్బు 10 రకాలుగా అంటే 10 మందికి వెళ్ళిపోవటము, ఈవెన్ శాలరీ వచ్చినా కూడా కొంతమంది ప్రశాంతంగా ఆ శాలరీని ఎంజాయ్ చేయలేకపోవటము, లేదంటే ఎవరికన్నా డొనేషన్స్ ఎక్కువ మీద ఫోకస్ చేయటము, అప్పులు పాలైపోవటము, అటువంటి వాటికి సంబంధించింది జరుగుతూ ఉంటాయి. పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉండటం వల్ల లేదంటే రాంగ్ లెటర్స్ ఉండటం వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో కమింగ్ టు సబ్జెక్ట్. హలో సార్. హలో నాన్న. సార్, చాలామంది కన్నా పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకుంటారు. సో ఏ నెంబర్ని సంప్రదించాలో చెప్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి ఎంత సంపాదించినా అప్పులు అలానే ఉంటాయి, ఖర్చులు అలానే ఉంటాయి, ఇంట్లో పైసా మిగలదు. ఎలాంటి నెంబర్స్ ఒక పేరులో ఉండటం వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది? సో ఫస్ట్ మన ప్రేక్షకులకి మీ పేరులో బలం ప్రతి ఒక్కరు తెలుసుకోండి. మీ పేరులో బలం 70 పైన ఉంటే చాలా అదృష్టవంతులు. సో పేరులో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని క్లియర్ చేసుకోండి. నేను మీ పేర్లు మార్చను, ఒక లెటర్ మారుస్తాను అంతే. సో మీ పేర్ల బలం తెలుసుకోవడానికి పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ వాట్సాప్ నంబర్కి పెట్టండి. 9966000317 9966000317. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్. మీరు వాట్సాప్ చేసినాక 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. బాగలేని వాళ్ళు ఆ పేరులో మార్పులు చేసుకొని మంచి లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మీరు అడిగిన ప్రశ్న ఇది చాలామందికి ఉన్నది నాన్న. చాలామంది నాకు కలిసిన వాళ్ళు 90% వాళ్ళు ఇదే మాట చెప్తారు. సంపాదన ఉంది, చూసుకుంటే లెక్కలు చూసుకుంటే నెలాఖరు వచ్చే లోపల ఏం మిగలడం లేదు, సేవింగ్స్ లేవు. సో మెయిన్ కారణం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1 సిరీస్లో పుట్టారు, 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళు, వాళ్ళ పేరులో 6 అక్షరాలు ఉన్నా 8 అక్షరాలు ఉన్న సేవింగ్స్ ఉండవు. ఎందుకంటే 1 సూర్యుడు, 6 శుక్రుడు, 1కి 6 పడదు. అంటే 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు పేరు 6 అక్షరాల్లో ఉంటే, లైక్ రమేష్, రాజేష్, సురేష్, రాకేష్ ఇలాంటి పేర్లతో ఉంటే డబ్బు నిలబడదు. వస్తుంటుంది, గేట్లు ఎత్తేసినట్టు సముద్రంలోకి వెళ్ళిపోతుంటాయి నీళ్ళన్నీ. సో 1-6 సెకండ్ 1 అంటే సూర్యుడు, 8 శనీసు, తండ్రి కొడుకులకు పడదు. సో డబ్బులు ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతాయి. సో సెకండ్న పుట్టారు 2, 11, 20, 29 పేరులో 9 లెటర్స్ ఉండకూడదు. 2 చంద్రుడు, 9 కుజుడు, తూకంలో లేని జీవితం, డబ్బులు వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి. తర్వాత ఒక కష్టం తీర్చడం ఇంకో కష్టం వెయిటింగ్లో ఉంటుంది. సో 2 సిరీస్లో పుట్టిన వాళ్ళు 9లో వద్దు. 3 సిరీస్లో పుట్టారు 3, 12, 21, 30 వాళ్ళ పేరులో 6 అక్షరాలు వద్దు, గ్రీన్ బట్టలు వద్దు. 4లో పుట్టిన వాళ్ళు 4, 13, 22, 31లో పుట్టిన వాళ్ళు 8 లెటర్స్లో పేరు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది రాహు, ఇది శని, చికాకులు మిగులుతాయి. సో 5లో పుట్టిన వాళ్ళ పేరు 3 అక్షరాల్లో కానీ 12 అక్షరాల్లో కానీ ఉండకూడదు. సో 5కి 3కి మిస్ మ్యాచ్ ఉంది. సో డబ్బులు రావడం వెళ్ళిపోవడం. 6లో పుట్టిన వాళ్ళ పేరు 3 అక్షరాల్లో కానీ 10 అక్షరాల్లో కానీ ఉండకూడదు. 7లో పుట్టిన వాళ్ళకి ఎలాంటి యాంటీ లేదు, పేరులో రాంగ్ నంబర్ లేకపోతే. ఎందుకంటే 7 అనేది స్వర్గం, 7 అంటే దేవుడి స్థానం, 7 కొండలవాడు. 25 జీసస్ పుట్టారు. 7 అంటే బిస్మిల్లా. సో 7 సముద్రాలు, 7 ఋషులు, 7 వింతలు, 7 తరాలు, 7 లోకాలు అన్ని. 7 అనేది నాకు తెలిసి ప్రపంచంలో పవిత్రమైన నంబర్. 8లో పుట్టిన వాళ్ళ పేరు 9 లెటర్స్లో ఉండకూడదు. 9లో పుట్టిన వాళ్ళ పేరు 2 లెటర్స్ ఆర్ 8 లెటర్స్లో ఉండకూడదు. సో ఇది డేట్ ఆఫ్ బర్త్ వైస్ చేసుకొని. అదే వాళ్ళు ఏ లెటర్తో పేరుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏతో అనిత 6 లెటర్స్ ఉండకూడదు. బీతో ఉన్నవాళ్ళు 9 లెటర్స్లో ఉండకూడదు. సితో ఉన్నవాళ్ళు 6 లెటర్స్లో ఉండకూడదు. సో ప్రతి లెటర్కి మిస్ మ్యాచ్ నంబర్ ఉంటుంది. సో మెయిన్ డబ్బు నిలబడకపోవడానికి కారణం పేరులో 6, 3 నంబర్స్ ఉంటే. 6, 3 అంటే మామూలుగా 3 పూలు 6 కాయలు కాదు, ఇది రివర్స్. 6 రాక్షుల గురువు,
వీనస్, 3 దేవతల గురువు జూపిటర్. ఒక మనిషి పిలిచే పేరులో 6, 3 అంటే నెలకి 10 లక్షలు సంపాదించిన ₹1 సేవింగ్ ఉండదు. డబ్బులు రావడం, వెళ్ళిపోవడం. ఇదే కాకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కోపం ఎక్కువ అవుతుంది, ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది, ఏదో టెన్షన్, ఏదో భయం, సరిగ్గా నిద్ర కూడా ఉండదు 6, 3 ఉంటే. సో ఎవరి పేరులో కూడా 6, 3 ఉండకూడదు, ఇవి ధ్వంసం చేస్తాయి. తర్వాత సెకండ్ 1, 6 ఉండకూడదు. ఈ 6, 3, 1, 6 ఒక మనిషి పేరు లేకపోతే 70% మనం విజయం సాధించినట్టే. పేరులో 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్ లేకపోతే డబ్బులు మన దగ్గర బాగా నిలబడతాయి. ఈ 1, 6 అంటే 1 సూర్యుడు, 6 శుక్రుడు వల్ల ఏమవుతుందంటే కోపం పెరుగుతుంది, ధనం తరుగుతుంది, హెల్త్ కూడా పాడవుతుంది. సో మెయిన్గా 6, 3, 1, 6 లేకుండా చూసుకొని నేను చెప్పిన సిరీస్లు 1 to 9లో ఆ మిస్ మ్యాచ్ నంబర్ లేకుండా చూసుకోగలిగితే వాళ్ళు ధన్యులు. సో అందుకే నేనేం చేస్తానంటే క్లయింట్స్ వచ్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఇన్ని అక్షరాల్లో పేరు, అంటే మామూలుగా ఎలా అంటే నాన్న వాళ్ళు తెస్తారు, మాతో కావాలి పేరు, కేతో కావాలి, బీతో కావాలి, నేను పేర్లు ఇచ్చేస్తా, ఈ పేరు పెట్టుకోండి, పిల్లోడు ఘన విజయాలు సాధించమని అడగండి. ఎస్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి, ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.